అది వారి పార్టీకి కూడా మంచిది రాష్ట్రంలో. రైట్ కిరణ్, ఫైనల్ ఒక మాట చెప్పండి, జనసేన వైపు నుంచి లేదా మీ నాయకుడి వైపు నుంచి కానీ మీకు వచ్చే సిగ్నల్ ఎలా ఉంది? బీజేపీ జాయిన్ అవుతుంది అలయన్స్లో అనే సిగ్నలే ఉందా, లేకపోతే డౌట్గా ఉందా? అలా ఇప్పుడు దాకైతే ఈ క్షణం దాకైతే మేము బీజేపీతోనే ఉన్నాము. బీజేపీ మాతో ఉంటుంది, మేము బీజేపీతో ఉంటాం. టీడీపీ మాతో ఉంటుంది, బీజేపీ కూడా మాతో ఉంటుంది. ఇదే ముగ్గురు కలిసే ఉంటామని ఆలోచనలో ఉన్నాము. కానీ ఉంటుందనే హోప్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ ప్రయాణం ఉందని ఒక సమాచారం ఉంది. ఒకవేళ ఎల్లుచ్చాక ఫైనల్ డిసిషన్ చెప్తారేమో. ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2014 రిపీట్ అయితేనే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్తామని చెప్పి ఒక గట్టి నమ్మకం పవన్ కళ్యాణ్ గారు ఉంది. అది ఎంత దూరం పోతుందో ఈ 2 రోజులు ఎంత సమయం అయిపోయింది, 48 గంటలు 72 గంటలు అయితే పూర్తి క్లారిటీ వస్తుందన్న. మేమిద్దరూ ఎన్నికలకు వెళ్తామా లేదా బీజేపీతో కలిసి వెళ్దామా అనేసి ఒక 72 గంటలకి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్, చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం ఈ సస్పెన్స్ ఎంతకాలం ఉంటుందో, బీజేపీకి సంబంధించిన సస్పెన్స్. టీడీపీ జనసేన విషయంలో క్లారిటీ వచ్చేస్తోంది ఏముంది, ఇంకా వచ్చేసింది. ఆ సీట్ల ప్రకటన కూడా ఇప్పుడు కిరణ్ రాయల్ చెప్పినట్టుగా రేపో ఎల్లుండో ప్రకటన అధికారికంగా చేసేస్తారు. మరి వీళ్ళతో ఈ టైంలోని గ్యాప్లో బీజేపీ కూడా ముందుకు వచ్చేస్తుందా అనేది చూద్దాం ఏం జరుగుతుందో. ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, పట్టాభి గారు అండ్ భాను ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, కిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది